మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైనటువంటి పరిశుద్ధ నామములో ప్రతి శనివారము సాయంత్రకాల సమయమందు దేవుని యొక్క సన్నిధిలో మనమంతా కూడా ఒక సిద్ధపాటు ప్రార్థనగా, ఈ సిద్ధపాటు ప్రార్థన పునరుద్ధానపు ఆరాధనలోకి మనం ప్రవేశించడానికి, ఈ సిద్ధపాటు ప్రార్థన పునరుద్ధానపు ఆరాధనలో పాల్గొని ఆస్వాదించబడటానికి, ఈ సిద్ధపాటు ప్రార్థన ప్రభు రాకడ కొరకు సంఘము సిద్ధపడుటకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క సిద్ధపాటు ప్రార్థన. ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని మనము ప్రార్థనా పూర్వకంగా ఈ యొక్క మరి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనంలో ఉన్నటువంటి మాటని నేను చదువుతున్నాను. మీరందరూ కూడా జాగ్రత్తగా బైబిల్లో ఆ మాటలు ఉన్నాయా లేవా అని మీరు కూడా ధ్యానపూర్వకంగా చూడటానికి, పరిశీలనగా తెలుసుకోవటానికి, సంగముగా మీరంతా కూడా నేను చదువుతున్నప్పుడు మీరు వాక్యాన్ని చూడండి. మనం ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ సమయంలో సామెతల గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనములో ఉన్నటువంటి మాటని నేను చదువుతున్నాను. ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి. నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును, నీవు అపహసించిన ఎడల దానిని నీవే భరింపవలెను. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. తిరిగి మీ పాద సన్నిధిలో మేమంతా కూడా చేరి ఉన్నాము నాయన. సంగముగా నీ మాటలు మేము చదువుకున్నాం. మీ మాటలో ఉన్నటువంటి ప్రతి తండ్రి వివరణ మాకు దయచేయండి. మా హృదయాలకు అర్థం కావటానికి వాటిని మేము జ్ఞాపకం ఉంచుకొని ఈ సమయంలో మీ దాసును మరుగుపరిచి మీరు మాట్లాడుతూ ఉండగా తండ్రి, మరి సంఘం వింటుంది, శబ్ద తరంగాల ద్వారా బిడ్డలు వింటున్నారు. అలాగనే లైవ్లో కూడా నీ వాక్యం అందించబడుతున్నది. ఈ యొక్క వాక్యము నాయన ప్రతి బిడ్డకు కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా ఉంచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో రక్షకుడు, విమోచకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సంగముగా కూడి వచ్చినటువంటి మీకును, శబ్ద తరంగాల ద్వారా మరి వింటున్న బిడ్డలకును, లైవ్లో మరి వింటున్న బిడ్డలకును ప్రభు పేరిట మీకు శుభములు, ప్రభు పేరిట మీకు వందనములు, ప్రభు పేరిట ప్రేమ వందనములు మీకు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం చదివినటువంటి వాక్యములో ఇద్దరు వ్యక్తుల్ని అక్కడ వాక్యం చూపిస్తుంది. ఎవరు ఆ ఇద్దరు అంటే, ఒకటి జ్ఞానము కలిగి ఉన్నటువంటి వ్యక్తి, రెండో వ్యక్తి జ్ఞానము లేనటువంటి వ్యక్తి. జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, జ్ఞానం లేని వ్యక్తికి ఉన్నటువంటి తేడా ఏంటి, వ్యత్యాసం ఏంటి? జ్ఞానము కలిగి ఉంటే మరి జీవితము ఎలాగుంటుంది, జ్ఞానముతో కూడి జీవిస్తే ఆ జీవితం ఎలాగుంటుంది, జ్ఞానము లేకుండా జీవిస్తే ఆ జీవితము ఎలాగుంటుంది, జ్ఞానం లేని కారణాన్ని బట్టి ఎలాంటి మరి ప్రవర్తనతో కూడినటువంటి జీవితం జీవిస్తారో దానికి తగినటువంటి ప్రతిఫలము, లేదంటే ఏ విధంగా ప్రవర్తిస్తారో, ఎటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారు ఉంటారో దాన్ని బట్టే వాళ్ళు భరించాలి. ఎందుకు భరించాలి అని వాక్యం చెప్తుందంటే, మరి జ్ఞానం లేనటువంటి వారు ఎలాగా ఉంటారు అనేది అక్కడ చెప్పబడుతుందంటే, వాళ్ళు అపహాసిస్తారని, అపహాసకులుగా ఉన్నారని, ఆ అపహాసకుల వలన, అపహాసించటం వలన అది
మరి తిరిగి వాళ్ళే దానికి ఎవరినైతే అపహాసిస్తున్నారో, ఎవరినైతే హేళన చేస్తున్నారో, ఎవరినైతే వెక్కిరిస్తూ ఉన్నారో, ఎదుటి వాళ్ళని ఏడిపిస్తూ ఉన్నారో, వాళ్ళ హృదయాన్ని గాయపరుస్తూ ఉన్నారో, ఆ గాయపరిచినటువంటి, వెక్కిరించినటువంటి, అపహసించినటువంటి మాటలు, ప్రవర్తన బట్టి దానివల్ల వచ్చేటువంటి సమస్య ఏదైనా కూడా అతను భరించాలి. ఆ విధంగా అపహసించేటువంటి వారు భరించేటువంటి వారుగా ఉంటారు. బైబిల్ మొత్తం మీద మరి వాక్యం ఏం చెప్తుందంటే, వాక్యం చెప్పేటువంటి మాట ఏంటంటే, మరి అపహసించటము అనేటువంటి మాటను బట్టి, అపహసించటము అనే మాటను బట్టి బైబిల్ చూసినప్పుడు అది పాపము అనేటువంటి మాట బైబిల్ చెప్తూ ఉన్నది. చూడండి, ఇక్కడ చెప్పేటువంటి మాటలను బట్టి ఈరోజు బైబిల్ చెప్పేటువంటి మాట ఏంటంటే, అపహసించకూడదు. అపహాసకులు మరి దేవునికి అసహ్యులుగా ఉన్నటువంటి వారుగా ఉన్నారు కనుక అపహాసము చేయటం అంటే పాపము చేయటం. ఈ మాట బైబిల్లో మరి ఎక్కడ ఉన్నది అని చూసినప్పుడు బైబిల్లో మరి ఆ కీర్తనలో మొదటగా చెప్తాడు, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్నటువంటి చోటన కూర్చొనక అని రాయబడింది. కనుక ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్యాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి కలిగేటువంటి ప్రయోజనం ఏంటి, అపహాసించేటువంటి అపహాసకులు కలిగేటువంటి నష్టాలు ఏంటి అనేది బైబిల్ నుంచి మనం చూడబోతున్నాం. చూడండి, బైబిల్ నుంచి మనం చూడబోయేటువంటి మాటలు ఏంటంటే, మొదటిగా జ్ఞానం గురించి ఏం రాయబడిందంటే, నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరము. జ్ఞానాన్ని బట్టి లాభకరము. ఏంటి ఆ లాభకరము అని బైబిల్ చూసినప్పుడు, జ్ఞానునికి లాభము ఎందుకు కలుగుతుందంటే, జ్ఞానవంతుడు దేవుని మాట వింటాడు కాబట్టి, దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు విని తను సరి చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి, అందువలన మరి అతను లేంటే ఆమె ఆస్వాదించబడతారు. జ్ఞానం గల వాళ్ళు దేవుని మాటలు వినటానికి, దేవుని మాటలకు లోబడటానికి, దేవుని మాటను బట్టి ప్రవర్తిస్తూ ఉంటారు కాబట్టి వాళ్లకు మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు కలుగుతాయి. దీనికి మొదటగా జ్ఞానవంతులకి కలిగేటువంటి లాభం ఏంటి అని చూసినప్పుడు, సామెతల గ్రంథము మరి 3వ అధ్యాయం 16వ వచనములో అక్కడ రాయబడినటువంటి మాట మరి ఏమని రాయబడిందంటే, జీవము మరియు దీర్ఘాయువు అనేటువంటిది జ్ఞానునికి కలుగుతుందంట. జీవము, దీర్ఘాయువు. మరి జ్ఞానము మరి ఆ జ్ఞానవంతునికి అలాగా మరి ఆ విధంగా ఇవ్వటము, ఇచ్చేది దేవుడై ఉన్నాడు. ఒకవేళ ఆ మాటను మీరు చదివే పని అయితే చదవండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమని రాయబడిందో చదవండి. దీర్ఘాయువును చాలు. ఇక్కడ మరి ఒక మాటలు చెప్పాలంటే, జీవం ఉంటుంది, దీర్ఘాయుష్ ఉంటుంది, మరి వాళ్ళు శ్రేష్ఠులుగా ఎంచబడతారు. కారణం ఏంటంటే, వారు మరి దేవుని ఒక మాట వింటున్నారు. దేవుని మాట చెప్పినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు సరి చేసుకోవటానికి, సరిదిద్దుకోవటానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు కాబట్టి దేవుడు వారి జీవితాలలో అది ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఏది ఇవ్వటానికి? జీవమును, వారి మార్గములో రమ్మిగా ఉండటానికి, అలాగనే వాళ్ళు దీర్ఘాయుష్వంతులై ఉంటారు. ఒక దీర్ఘాయుష్ అనేది దేవుడు అది అనుగ్రహిస్తే తప్ప
మరి మానవునికై మానవుడు ఆ ఆవిష్ను తెచ్చుకోవటము అనేది సాధ్యపడేటువంటిది కాదు. ఎందుకంటే మరణము జీవము దేవుని వశములో ఉన్నది. దేవుడే జీవం ఇవ్వాలా, దేవుడే జీవింప చేయాల. దేవుడు ఇవ్వకుండా ఒకవేళ నేను జీవించాలి, నేను జీవిస్తాను అని అనుకుంటే ఏ టైప్ మనుషులు అనుకుంటారంటే, బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడంట. అతను తన మరి ఉన్నటువంటి ఆస్తిని వృద్ధి చేసుకుంటూ ఉన్నాడంట. ఇప్పుడు ఆ ఆస్తిని వృద్ధి చేసుకుంటూ పంటలు వేసినా, ఏ వ్యాపారం చేసినా ధనము కానీ ధాన్యము కానీ అధికమైపోతూ ఉంది, ఎక్కువైపోతుంది. వాటన్నిటిని చూసి అతను మరి నాకున్నటువంటి లాభము రాబడిని బట్టి వాటిని కూర్చుకోవాలా అన్నట్లుగా అతనుకున్నటువంటి కొట్లన్నీ కూడా పడగొట్టేసి పెద్ద పెద్ద గోడౌన్స్ కట్టుకొని అతను పండించేటువంటి పంట కూర్చుకుంటూ, ధనము కూర్చుకుంటూ, ఇంక ఏమేమి ఉన్నాయో లాభకరమన్నీ కూడా కూర్చుకుంటూ, ఇప్పుడు అతను ఏమంటున్నాడంటే ఆ ధనము కాడ, ధాన్యము కాడ, అతనుకున్నటువంటి ఏ వసతులు ఉన్నాయో వాటి కాడ వీళ్ళు అంటున్నాడంట, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, నీ జీవిత కాలమంతా కూడా నీకు ఏమి కావాలో, ఎలాగో తృప్తి పడతావో అవన్నీ కూడా నీకు పెట్టేశాను, నీ కొదువేమో ఉన్నది అని అన్నాడంట. ఎవరితో? ప్రాణముతో. దానికి లేనప్పుడు, ఆ కష్టపడుతున్నప్పుడు, రాబడలేనప్పుడు, పంట వేయకున్నప్పుడు, పంట పండుకున్నప్పుడు ఏం చేశాడు? దేవుని దగ్గరకు వచ్చి, దేవా నాకు మంచి పంట ఇవ్వవా, నా వ్యాపారాన్ని మంచిగా కొనసాగటానికి సహాయం చేయవా, నాకు ఆ వస్తువు ఇవ్వవా, ఈ వస్తువు ఇవ్వవా, నాకు తృప్తిగా, నాకు సమృద్ధిగా అని దేవునికి ప్రార్థన చేసి దేవుని యొద్ద నుంచి అన్నీ కలిగిన తర్వాత ఇప్పుడు దేవునితో మాట్లాడటము ఆపేశాడు. ఎందుకంటే బిజీ అయిపోయాడు. ఎందుకంటే ఇవన్నీ చూసుకోవటము, ఎంత ధాన్యము, ఎంత డబ్బు, ఎంత రాబడి, ఇవన్నీ కూడా బిజీ అయిపోయి ఇప్పుడు మరి దేవునితో మాట్లాడటం కానీ, దేవా నువ్వు నాకు ఇచ్చావు అని కృతజ్ఞతా స్తుతులు చెల్లించటం కానీ అతని జీవితంలో లేకుండా పోయిందంట. అప్పుడు వెంటనే అతను మరి ఎవరితో మాట్లాడుతున్నాడు? అతను ప్రాణంతో. ఇప్పుడు ఈ ప్రాణం పెట్టింది ఎవరు? ఈ ప్రాణం ఇచ్చింది ఎవరు? ప్రాణంతో ఉండేటట్లుగా చేసింది ఎవరంటే దేవుడు. ఇప్పుడు దేవునితో మాట్లాడకుండా తన ప్రాణంతో అంటున్నాడు, నా ప్రాణమా ఇవన్నీ ఇప్పుడు నీకే అన్నప్పుడు దేవుడు అక్కడ ఒక మాట అంటున్నారు. ఏమంటే, ఒరే వెర్రివాడా, వెర్రివాడా అంటే పిచ్చివాడా, ఈరోజు ఇన్ని సంపాదించుకున్నావు, నీ జీవనానికి ఎంత కావాలో అంత సరిపోద్ది. నీ జీవనానికి మించి నీ తరతరాలు కావలసినటువంటిది సేకరించుకున్నావు. ఇప్పుడు ఈ రాత్రికి నీ ప్రాణం నేను అడిగితే, నీ ప్రాణం నేను తీసేసుకుంటే సంపాదించిందంతా కూడా ఎవరి పాలవుతుంది? ఎవరు వశం అవుతుంది? నీ అనుకున్నట్టు వచ్చేటువంటి వాడు మంచోడో చెడ్డోడో, వాడు అల్లుడై ఉండొచ్చు, కోడలై ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, వాడు వశం అవుద్ది. ఈ సంపాదించడానికి నీకు ఎంత టైం పట్టింది, ఎన్ని సంవత్సరాలు పడ్డాయి, ఎన్ని సంవత్సరాలు పట్టింది, నీకు ఎంత వయస్సు, ఎంత బలము నష్టపరుచుకున్నావు, దీన్ని బట్టి ఇప్పుడు చివరికి వచ్చేటప్పుడు అనుభవించటానికి వచ్చేటప్పుడు ఇప్పుడు నీకు ఏం లేకుండా పోయింది? ప్రాణము లేకుండా పోయింది. అందుకని అలాగా ఆలోచన చేయబాకు. అవన్నీ ఇచ్చేటువంటి దేవుని వలన నీకు ప్రాణము, జీవము కలిగి జీవిస్తావు అనే మాట యేసుప్రభు అంటూ, ఇంకొక సందర్భంలో ఏమంటే, ఒకడు లోకమంతా కూడా సంపాదించుకొని, లోకంలో ఉన్న వాటిని అన్నిటి సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే దాని వలన అతనికి ఏం ప్రయోజనము అని వాక్యం అంటుంది. కనుక ఈరోజు మరి ఈ యొక్క మరి ఇవ్వడము అనేది, కలిగి ఉండడం అనేది దేన్ని బట్టి అంటే జ్ఞానాన్ని బట్టి. ఎందుకు జ్ఞానాన్ని బట్టి అంటే దేవుడు మాట వింటారు కాబట్టి, దేవుడు మాట విని వాళ్ళు జాగ్రత్తగా సరిచేసుకొని జాగ్రత్తగా ప్రవర్తించటం, జాగ్రత్తగా జీవించటం అనేది చేస్తారు. కాబట్టి
వాళ్ళకు దేవుడు ఆ విధమైనటువంటి లాభము, ఆ విధమైనటువంటి మేలు వాళ్ళకి చేయటానికి ప్రభు ఇష్టపడుతున్నాడు మొదటిగా. రెండవదిగా మరి జ్ఞానము కలిగినటువంటి వారికి లాభము మేలు ఏంటంటే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 34వ వచనములో అక్కడ రాయబడినటువంటి మాట. మరి ఏం మాట రాయబడింది అక్కడ? సామెతల గ్రంథము 3వ అధ్యాయము 34వ వచనం. ఏంటి ఆ మాట? చూడండి ఇక్కడ ఏమంటున్నాడు అక్కడ? ఆయన ఏమంటాడంట? చదవమల్లి. ఏమంటున్నాడు ఆయన? నీతిమంతులైన నివాస స్థలములను ఆస్వాదిస్తున్నాడు. చూడండి, ఇప్పుడు ఈ జ్ఞానం కలిగినటువంటి వారు ఎలాగా ప్రవర్తిస్తారు, జీవిస్తారంటే నీతిమంతులుగా. ఈ నీతిమంతుల యొక్క నివాసాలను దేవుడు ఏం చేస్తున్నాడు? ఆస్వాదిస్తున్నాడు. ఇప్పుడు ఆస్వాదించబడడానికి అతనిలో ఏముంది? నీతి ఉంది. ఆ నీతి దేని వలన కలిగింది? దేవుని యొక్క మరి జ్ఞానము, అంటే జ్ఞానం కలిగినప్పుడే కదా నీతి ఏంటో, మరి న్యాయం ఏంటో, అన్యాయం ఏంటో అని అర్థమవుద్ది. కనుక ఇప్పుడు ఆ జ్ఞానాన్ని బట్టి నీతిగా జీవించటం వలన దేవుడు వారి నివాసాల్ని ఆస్వాదిస్తున్నప్పుడు ఆ నివాసాలలో సమృద్ధిని ప్రభు ఇస్తున్నాడు. అలాగనే ప్రభు దయ చూపిస్తున్నాడు. అంటే దయ చూపించటం అంటే కృపలో ఉన్నటువంటి మాటల్లో ఒక మాట దయ. కనుక కృపలో ఏముంది? దయ, కరుణ, కటాక్షము, కనికరం అనేది కృపలో ఉన్నది. ఇప్పుడు వారి పట్ల దేవుడు ఏం చూపిస్తున్నాడు? వాళ్ళ నివాస స్థలాల్ని ఆస్వాదించడమే కాకుండా వాళ్ళ నివాస స్థలాల్ని బాగా వాళ్ళు పుష్కలముగా పచ్చగా ఉండటమే కాకుండా వారికి కృప చూపిస్తున్నాడంట. ఇప్పుడు కృప ఏం చేస్తుంది? ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఎప్పుడు ఏ కార్యము జరగాలన్నా దేవుని కృపను బట్టి మనకు జరగాల్సిందే. కానీ వేరే మరి ఆలోచన, దానికి ఒక టైము, దానికి ఒక రోజు, దానికి ఒక గంట, దానికి ఇంకోటి ఏమీ లేదు. అది దేవుడిస్తే మనకు అవి ఆటోమేటిక్గా కలిగి ఉంటాం. ఏ విధంగా ఇస్తున్నాడు అంటే కృపతో, లేంటే దయతో ఇస్తున్నాడు. కారణం ఏంటి అంటే నీతిమంతులై ఉన్నారు కాబట్టి. నీతిమంతులు ఎలాగై ఉన్నారు అంటే జ్ఞానము కలిగి వాళ్ళు నీతిగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి దేవుడు వారి జీవితాలలో మరి ఆ విధంగా కార్యం చేయటమే కాకుండా వారి నివాస స్థలాలు మరి దేవుడు ఆస్వాదిస్తున్నాడంట. దేవుడు ఆస్వాదిస్తే ఆ యొక్క నివాస స్థలాల్లో నెమ్మది, మరి సమాధానము, శాంతి, ఐక్యత, సంతోషము, ఏది కూడా కావాలనుకుంటే, ఏది కూడా తినాలనుకుంటే, ఏది కూడా కట్టుకోవాలంటే, ఏది కూడా తెచ్చుకోవాలంటే అది ఆస్వాదించబడినటువంటి నివాస స్థలం కాబట్టి, దేవుని వలన ఆస్వాదించబడిన నివాస స్థలం కాబట్టి అవన్నీ కూడా అక్కడ ఉండవలయను అని దేవుని యొక్క మరి ఆజ్ఞ. కనుక అవి ఎవరికి లభిస్తాయో మనం చెప్పుకున్నాం. తర్వాత మరి మూడో మాటగా సామెతల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనములో ఉన్నటువంటి మాట మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము మరి 11వ వచనములో ఉన్నటువంటి మాట. చాలు. ఇప్పుడు మూడవది ఏంటంట? జ్ఞానం గల వాళ్ళకి ఏం కలిగి ఉంటారంట? వాళ్ళు రక్షణ కలిగి ఉంటారు. ఈ రక్షణ అనేది దేవుడు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకు ఉచితముగా అనుగ్రహించబడినటువంటి రక్షణ. ఈ రక్షణ అనేది ఎవరికి ఇస్తున్నాడు? దేవుడు జ్ఞానము కలిగినటువంటి వారికి దేవుడు ఇస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు మరి
దేవుని సన్నిధిలో ఎలాగుంటారో వాళ్ళు తగ్గించుకొని దేవుని సన్నిధిలో దీనులుగా, మరి వాళ్ళు వినయ భయభక్తులతో ఉంటారు కాబట్టి దేవుడు వారికి రక్షణ. ఇప్పుడు బైబిల్లో 121 కీర్తనలో ఒక మాట రాయబడి ఉంది. అక్కడ ఏమని రాయబడిందంటే, నీవు నీ రాకపోకల యందు నీ దేవుడైనటువంటి యెహోవా నీకు తోడై ఉంటాడు. పగులు ఎండ దెబ్బైనను నీకు తగలక, రాత్రి వెన్నెల బెట్టైన నీకు తగలక ఆయన నీకు తోడై ఉంటాడు. రాకపోకలందు తోడై ఉంటాడు. నీకు ఏమి జరగకుండా తోడై ఉంటాడు. నీకు ఒకవేళ ఎలాంటి పరిస్థితుల్లో ఆయన తోడై ఉంటాడు అంటే అర్థం ఏంటి? దేవుడు నిన్ను రక్షించటానికి, దేవుని యొక్క రక్షణలో ఉండటానికి దేవుని యొక్క సహాయము, రక్షణ ద్వారా మనకి అందించబడుతుంది. కనుక ఈరోజు ఎన్ని మాటలు చెప్పుకున్నామో? 3 మాటలు చెప్పుకున్నాం. ఎవరి గురించి చెప్పుకున్నామో? జ్ఞానము కలిగినటువంటి వారి గురించి చెప్పుకున్నాం. రెండవదిగా అపహాసకులు, వారి యొక్క అపహాసకులు చేసేటువంటి అపహాసమును బట్టి వాళ్ళు భరించాలి. ఎవరిని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, ఏ విధంగా నవ్వులాటకి హేళన చేస్తున్నారు, అవన్నీ కూడా తిరిగి వాళ్ళ మీదకి రావడం, దాని తగినటువంటి ఆ బాధ ఏంటో, నువ్వు అన్న మాటకి వాళ్ళు ఎంత నొచ్చుకుంటున్నారో, వాళ్ళ హృదయం ఎంత గాయపడిందో, ఆ విషయంలో నలుగురిలో నన్ను ఈ విధంగా హేళన చేశారు అని వాళ్ళు కుమిలిపోతున్నారో, అవన్నీ కూడా ఆ అపహాసం చేసేటువంటి వారి మీదకి రావటం, వాళ్ళు భరించినట్లుగానే రెండింతలుగా భరించేటువంటి పరిస్థితి కలుగుతుంది. కారణం ఏంటంటే దేవుని భయం లేదు, జ్ఞానం లేదు. ఇప్పుడు ఎట్లబడితే అట్లా మాట్లాడడము, ఎట్లబడితే అట్లాగా ప్రవర్తించడం చేసేటువంటి వాడు కాబట్టి తప్పక అలాంటి కష్టాలు, అపహాసకుడు దేవునికి అసహ్యులు కాబట్టి అది తప్పదు. దీనికి అపహాసకుల గురించి మరి ఏమని బైబిల్ చెప్తుందంటే, అపహాసకులకి ఏమి జరుగుతుందంటే అతనికి వచ్చేటువంటి ఫలాలు ఏంటంటే, మొదటగా శిక్ష మరియు నష్టము అపహాసిస్తే వస్తుంది. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 29వ వచనములో అక్కడ రాయబడింది, అపహాసకులకు మరి శిక్ష అనేది సిద్ధపరచబడి ఉన్నది. ఇది మనుషులు వేసేటువంటి శిక్ష కాదు, మనుషుల వల్ల కలిగేటువంటి శిక్ష కాదు, ఇది దేవుని వలన కలిగేటువంటిది, వచ్చేటువంటి. ఎందుకంటే వాళ్ళు ఎవరితో పడితే అట్లాగా, ఎలాగంటే అలాగా వాళ్ళు మాట్లాడడము, వాళ్ళని బాధ పెడుతున్నారు కాబట్టి అది తప్పక వారి జీవితంలో కలుగుతుంది. రెండవదిగా వారికి మరి వాళ్ళ గురించి బైబిల్ చెప్తుంది, వాళ్ళకి జ్ఞానము అనేది పొందుకోలేరంట అపహాసకులు. జ్ఞానం లేకపోతే మరి జీవితం ఎలా జీవిస్తాడు, ఎలాగ సంపాదిస్తాడు, ఎలాగ కుటుంబాన్ని పోషించుకుంటాడు, కుటుంబంతో కలిసి ఎలాగ సంతోషించగలడు అంటే మరి జ్ఞానం లేదు కాబట్టి సంపాదించుకోవటం తెలీదు, సంపాదించుకున్నటువంటి డబ్బును తెచ్చుకొని కుటుంబాన్ని పోషించుకునే తెలియదు. ఎంతసేపు ఏదో ఒక మాట అనడం, ఎవరినో ఒకరిని గీరుకోవటం, ఎవరినో ఒకరిని ఏదో ఒక అనడం, ఏదో ఒక తంటా తెచ్చుకోవటం, టోటల్గా మరి ఏం మాట్లాడుతున్నాడో, ఏం ప్రవర్తిస్తున్నాడో ఆ మాట ఎంత మరి అపార్థానికి దారితీస్తుందో, ఎంతమంది మరి మిస్అండర్స్టాండింగ్ చేసుకొని అతనికి అది మరి నష్టంగానో బాధగానో కలిగిస్తుందో అనేటువంటి ఆలోచన అతనికి లేదు. కారణం ఏంటంటే అతనికి జ్ఞానం అనేది లేదు కాబట్టి, అతను జ్ఞానం పొందుకోలేదు కాబట్టి అతని జీవితంలో ఎక్కడ కూడా లాభము అనేది చూడకుండా ఉండేటువంటి పరిస్థితి కలుగుతుంది. మూడవదిగా బైబిల్ చెప్పేటువంటి మాట ఏమని రాయబడంటే, చివరికి అపహాసకుడు అవమానం అనేది కలుగుతుంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 35వ వచనములో రాయబడింది, అపహాసకులు ఏమవుతారంట, చివరికి గౌరవము లేకుండా, మర్యాద లేకుండా, మంచి అనేది లేకుండా అపహాసము బట్టి నలుగురిలో అవమానము అనేది కలుగుతుంది.
ఇప్పుడు 3 మాటలు జ్ఞానుల గురించి చెప్పుకున్నాం, 3 మాటలు అపహాస్యుల గురించి చెప్పుకున్నాం. వీళ్ళలో బైబిల్లో జ్ఞానం కలిగినటువంటి వారు బైబిల్లో ఎవరు గొప్పవాళ్ళు అయ్యారు, జ్ఞానం లేకుండా అపహసించినటువంటి వారు ఏ విధమైనటువంటి శిక్ష, ఏ విధమైనటువంటి నష్టం, ఏ విధమైనటువంటి అవమానం, ఎలాగ జ్ఞానం లేకుండా ప్రవర్తించారో అది బైబిల్లో నుంచి మనం చూద్దాం. మొదటిగా మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను. ఈ సొలొమోనుకి మునుపు జ్ఞానం లేదు, మునుపు తెలివి లేదు. అయితే అతను రాజుగా చేయబడినప్పుడు దావీదు తర్వాత దావీదు కుమారుడుగా అతను పట్టాభిషేకం చేసి అతని సింహాసనం మీద కూర్చోబెట్టేటువంటి టైం వచ్చినప్పుడు అతను దేవునికి ప్రార్థన చేశాడు, ప్రభువా నాకు మరి నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఏలుటకు నాకు జ్ఞానం ఇస్తే చాలయ్యా, ఆ జ్ఞానంతో నీ బిడ్డలకు మంచి చేయటానికి, వాళ్ళు కష్టపడకుండా వారు సంతోషించడానికి, నీ బిడ్డల క్షేమం కొరకు నాకు జ్ఞానం దయచేయవా అన్నప్పుడు దేవునికి చేసిన ప్రార్థన బట్టి దేవునికి ఎంతో ఇష్టం కలిగింది. ఎందుకు ఇష్టం కలిగిందంటే ఇతను ధనం అడగలేదు, బంగారు అడగలేదు, ఆవిష్ను అడగలేదు, సుఖాన్ని అడగలేదు. కేవలము శ్రమ పడటానికి, శ్రమతో నువ్వు అప్పగించినటువంటి ఈ బిడ్డలని పోషించటానికి, వారిని ముందుకు నడిపించటానికి నాకు జ్ఞానం కావాలి ప్రభువా అన్నప్పుడు దేవుడు దాన్ని బట్టి సొలొమోను నువ్వు ఇవేం అడగకుండా నా ప్రజలను పోషించటానికి జ్ఞానం మాత్రం అడిగావు కాబట్టి దీంతో పాటు నీకు ఐశ్వర్యమును, ఘనతను, ఆయుష్ను ఇచ్చి నీలాంటి జ్ఞాని ఇంతకుముందు ఎప్పుడు పుట్టలేదు, ఇంక ముందు అలాంటి జ్ఞాని ఎవరు కూడా పుట్టరు. ఎవరిచ్చిన జ్ఞానము, ఎవరి వలన పొందుకున్న జ్ఞానము, అది ఎలాంటి జ్ఞానము, అది దైవికమైనటువంటి జ్ఞానం. దాన్ని బట్టి ఆ సొలొమోనుకి జ్ఞానం ఇచ్చినప్పుడు శివ మరి రాణి ఆమె వచ్చి అతను ఎట్లో చిక్కు ప్రశ్నలు వేసి అతను పరీక్షించాలనుకున్నప్పుడు అతనితో మాట్లాడుతున్నప్పుడు దైవిక జ్ఞానము చేత అతని పరిపాలన ఎట్లా ఉందో ఆమె వేసేటువంటి చిక్కుముళ్ళకి సమాధానం చెప్పినప్పుడు ఆమె సాష్టాంగ నమస్కారం చేసి అతనికి ఎంతో ఇంచుమించుగా బహుమతులు తెచ్చి ఆయన పాదాల కడ పెట్టి నీ జ్ఞానం ముందు, నీ కలిగినటువంటి జ్ఞానం ముందు ఎవరు కూడా ఏమీ మాట్లాడలేరు, ఆయన మాట్లాడుతుంటే వినాలి అని అనిపించేదంట. అనేక మంది దూర ప్రాంతాలు వచ్చి ఆ మాటలు వినిన తర్వాత సంతోషము, ఆదరణ, ఉత్సాహము, వాళ్ళ సమస్యలకు పరిష్కారం అనేది అక్కడ జరిగిన తర్వాత బహుమతులే ఎంతో లెక్కలైనటువంటి బహుమతులు, బంగారం, వెండి, వజ్రాలు ఇవన్నీ కలిగాడు. దేన్ని బట్టి? జ్ఞానాన్ని బట్టి. ఎవరి జ్ఞానాన్ని బట్టి? దేవుని జ్ఞానాన్ని బట్టి. అది అలాగ మనం అడగాలి, అది అడిగినప్పుడు ఆ జ్ఞానం ఏం చేసింది? రాజుని చేసింది, గొప్పవాడిని చేసింది, అతని స్థితిగతులు మార్చింది. అంత గొప్పవాడు అయ్యాడు. మనం ఇవన్నీ అడగకుండా మనం లిస్ట్ చెప్తాం. ఏం లిస్ట్ చెప్తాము? ఇది కావాలి, అది కావాలి, అవన్నీ ఇస్తే ఎట్లాగ వాటిని నీవు ఖర్చు పెట్టుకుంటావు, వాటితో ఎలాగ జీవిస్తావు, ఎలాగ ప్రవర్తిస్తావు, దాన్ని ఏ విధంగా మెయింటైన్ చేస్తావు, దాన్ని ఏ విధంగా ఖర్చు చేసుకుంటావు, దీనంతటికి నీకు కావాల్సింది ఏంటి? ఆ జ్ఞానం ఉంటే ఇవన్నీ ఇస్తా. ప్రభు చెప్పేటువంటి మాట. జ్ఞానం ఉంటే నిచ్చిన దాన్ని ఎట్లా పొదుపు చేసుకోవాలా, ఎట్లా దాచిపెట్టుకోవాలా, బిడ్డలు ఎట్లా చదివించుకోవాలా, భర్తకి ఏ విధంగా సహాయంగా ఉండాలా, కుటుంబాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలా, ఒకవేళ భార్య అయితే, భర్త అయితే ఎలాగ సంపాదించి బిడ్డలను పైకి రావడానికి ఏం చేయాలా, ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చేటువంటి జ్ఞానం, దేవుని వలన పొందుకునే జ్ఞానాన్ని బట్టి ఇవన్నీ కూడా కలుగుతాయి. ఇది బైబిల్ చెప్పేటువంటి క్రమం. ఈ క్రమంలో ఇప్పుడు నీ కుటుంబం సంతోషంగా ఉంటుందా? నీ కుటుంబం సమృద్ధి ఉంటుందా? వీటన్నిటిని బట్టి ఆనందం ఉంటుందా? దీంతో పాటు ఆరోగ్యం ఉంటుందా? దీంతో పాటు ఇవన్నీ కూడా నువ్వు సుఖపడటానికి దేవుడు ఏమి ఇస్తున్నాడు? ఇప్పుడు దీర్ఘాయుష్నిచ్చి ఆయన నిన్ను జీవింపచేయాలనుకుంటున్నాడు. అది ఒకవేళ అపహాసకులుగా ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుంది అని చూసినప్పుడు మరి ఫరో మరి అపహసించాడు. నిర్గమకాండము 5:2 ప్రకారంగా
మరి అక్కడ రాయబడిన మాట, ఫరో దేవుని మాట ఎగతాళి చేశాడు. యెహోవా ఎవడు, నేను ఆయన మాట ఎందుకు వినాలి అని ఎగతాళి చేశాడంట. అతను మరి మోషే వెళ్ళి, అయ్యా ఇదిగో దేవుని ప్రజలు ఇక్కడ ఉన్నారు, దేవుడిని వాళ్ళు ఆరాధించడానికి దేవుడు వారిని పంపించమంటున్నాడు, వాళ్ళు వెళ్ళి తమ దేవుని ఆరాధించడానికి ఆకాశమందు ఆసినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆరాధికుడు. ఆయన తన బిడ్డలు ఆయన ఆరాధిస్తున్నప్పుడు మహిమ తెచ్చుకున్నటువంటి దేవుడు ఆయన ఆరాధించడానికి పంపించమంటున్నాడు. అంటే ఇతనికి ఎక్కడైనటువంటి కోపము, ఆ కోపంతో కూడా ఏం చేశాడు, ఆ దేవుడెవరు, ఆ యెహోవా ఎవరు అని ఎగతాళి చేసినప్పుడు ఆయన ఎవరో అని వాడు చేసినటువంటి అపహాసాన్ని బట్టి, వాడు చేసినటువంటి ఎగతాళిని బట్టి ఆయన ఎవరో తెలుసుకోవటానికి 10 తెగుళ్ళు ఆ ఐగుప్తులకు ప్రవేశపెట్టినప్పుడు ఆ 10వ తెగులప్పుడు తన జ్యేష్ఠ కుమారుడు మరణించడం జరుగుతుంది. ఆ ఐగుప్తు దేశంలో ప్రథమ మొదటగా పుట్టినటువంటి పశువు అయి ఉండొచ్చు, కోడే ఉండొచ్చు, మేకే ఉండొచ్చు, మనిషి ఉండొచ్చు, పక్షి ఉండొచ్చు, అన్ని చనిపోయిన తర్వాత అప్పుడు తెలిసింది దేవుడంటే ఎవరో, దేవుని శక్తి అంటే ఏంటో, దేవుణ్ణి ప్రజల పక్షంగా ఆయన ఉండి చేయబోయేటువంటి కార్యాలు ఏంటో తెలిసిన తర్వాత అప్పుడు మోషే అహరోనును పిలిపించి, అయ్యా మీ దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను తీసుకెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళొద్దు, ఇదిగో ఏమేం కావాలి ఆరాధనకి, పశువులు కావాలా, బలి ఇవ్వటానికి అన్నీ ఇచ్చి ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, మీ దేవుని పేరట నన్ను ఆస్వాదించబడా. ఐగుప్తు ప్రజలందరూ కూడా ఇదిగో మా నగలు తీసుకోండి, అవి తీసుకోండి, మీ దేవుని పేరట మమ్మల్ని ఆస్వాదించవా. ఎందుకు అంత కర్మ పట్టింది, ఎందుకు అంత బాధ కలిగింది, ఎందుకు అంత భరించాల్సి వచ్చిందంటే అక్కడ ఏం చేశాడు ఫరో, ఏం చేశాడు, అపహాసించాడు, ఎగతాళి చేశాడు. కనుక ఎంత పాపమో ఎంత నేరమో అనేది తెలుసుకొని ఎప్పుడు కూడా పొరపాటును కూడా ఎదుటివాడిని మనము ప్రేమించే వారంగా ఉండాలి. చిన్నపిల్లకలైతే గద్దించి ప్రేమతో చేరతీసి ప్రభువుని స్మరణ తెచ్చేటువంటి క్రమాన్ని బిడ్డకు నేర్పించాల్సిందే. కానీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా ముందు ఉన్నా వెనక ఉన్నా దూరంగా ఉన్నా వారిని గురించి ఎప్పుడు విమర్శించటం కానీ అపహాస్యం చేయటం కానీ చేయకూడదు. ఎందుకంటే అదే తిరిగి భరించాల్సి వస్తుంది. అపహసించినటువంటి ఫరో భరించాడు, తెలుసుకున్నాడు, ఇంకా నోరు మూసుకొని అతను దేవుణ్ణి మహింపరచడం అనేది నేర్చుకున్నాడు. కనుక ఈరోజు మన జీవితాలలో మరి మనము ఎలాగుండాలని వాక్యం చెప్తుంది, జ్ఞానము కలిగి జ్ఞానము పొందుకొని, దేవుని అడిగి పొందుకొని జ్ఞానము కలిగి జ్ఞానంతో ప్రవర్తించినప్పుడు మన కుటుంబాలు మరి ఆస్వాదించబడతాయి, మన జీవము దీర్ఘాయుష్ కలిగి ఉంటాం, మనకు దేవుని కృప ఎప్పుడు సహాయంగా ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఉన్నా సరే నీ బిడ్డలు ప్రయాణం చేస్తున్నా, నీవు ప్రయాణం చేస్తున్నా, ఏ సందర్భమైనా సరే దేవుని యొక్క రక్షణ అనేది ఉంటుంది. అపహసించినప్పుడు మరి ఎలాంటివి శిక్షలు వస్తాయో, నష్టాలు వస్తాయో కూడా చెప్పుకున్నాం. ఇందుని బట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకొని మనము మరి ప్రార్థన పూర్వకంగా ఒక నిర్ణయం తీసుకొని ఆయన పాద సన్నిధిలోంచి, ప్రభువా జ్ఞానం ఇవ్వు, ప్రభువా నాకు జ్ఞానం ఇవ్వు, నా కుటుంబం కొరకు నా జ్ఞానం ఇవ్వు, నీ సేవ కొరకు నీ పని కొరకు నన్ను జీవింప చేసినట్టు నిన్ను మహింపరచడానికి నా జ్ఞానం ఇవ్వు, అలాగే నా కుటుంబాన్ని పెంచుకోవటం, నా బిడ్డల్ని గొప్ప చేసుకోవడానికి జ్ఞానం ఇవ్వు. ఈ లోకములో ప్రభువా నీ బిడ్డగా జ్ఞానం కలిగి ప్రవర్తించడానికి ప్రభువా నీ జ్ఞానం దయచేయి. ఇంతవరకు ఒకవేళ ఎవరైనా పొరపాటున నేను అపహాసించి ఉంటే, ఎగతాళి చేస్తుంటే క్షమించయ్యా అని మీరు ప్రార్థన చేసుకుంటూ ఉండగా మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా మీకు వందనాలు. నీ పరిశుద్ధ నామములో తండ్రి మరి ఈరోజు జ్ఞానమును గురించి, అపహాస్యమును గురించి తెలియజేశారు. ఈరోజు ఒకవేళ పొరపాటున ఎగతాళి చేస్తుండి ఎదుటి వాళ్ళని బాధ పెట్టుంటే క్షమించండి. ఎదుటి వాళ్ళని ప్రేమించడానికి, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకొని
జ్ఞానంతో ప్రవర్తించడానికి మేము బాగుండాలి అని మేము కోరుకున్నప్పుడు ఎదుటి వాళ్ళు కూడా బాగుండాలి ప్రభా. మరి కుటుంబాలు బాగుండాలి, ఈ ప్రాంతం బాగుండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. కనుక అట్టి జ్ఞానాన్ని, తెలివిని, కృపను అనుగ్రహించి నాయన ఈ కూడొచ్చిన సంఘంలో బిడ్డల్ని ఆ విధంగా శబ్ద తరంగాలు వింటున్న బిడ్డలకును, లైవ్లో వింటున్న బిడ్డలకును వారికి జ్ఞానాన్ని ఇచ్చి వారి కుటుంబాలని ఆస్వాదించండి, వారి నివాసాన్ని ఆస్వాదించండి. ప్రతి తప్పును క్షమించి ఎవరిని కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా వారిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళతో సమాధానం కొలటానికి కృప దయచేయండి. ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి వారి కుటుంబాలు ఆస్వాదించబడి నీ రక్షణలో, నీ ఆశీర్వాదములో, నీ కృపలో బిడ్డలు చదువుకోవటం కానీ, కష్టార్జితము అనుభవించటం కానీ, సుఖపడటం కానీ, పిల్లల వివాహం కానీ, వారి యొక్క ఉద్యోగాలు కానీ, వారు కలిగినటువంటి గర్భఫలం కానీ దీవించబడాలి. ప్రతి అనారోగ్యం దూరపరచండి, ప్రతి దరిద్రం దూరపరచండి, ప్రతి కష్టాన్ని దూరపరచండి. ముఖ్యంగా అపవాది యొక్క క్రియల నుంచి విడిపించి సత్యవాక్యానికి బిడ్డ లోబడి సత్యంలోకి ప్రవేశించి సంఘంలో స్థిరపరచమని వేడుకుంటున్నాం. అలాగనే ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని మాకు ఇచ్చినటువంటి అధికారులు, ప్రభుత్వాలు తండ్రి పరిపాలన మీ స్వాధీనంలో ఉంచుకొని మంచి పరిపాలన మాకు దయచేయండి అయ్యా. మా నాయకులను, మా ప్రాంతంలో నాయకులను, పెద్దలను అందరూ కూడా దీవించండి. మంచిగా వాళ్ళు పరిపాలన చేయటానికి. అలాగనే ప్రభా, మరి ఏ ఒక్కరు నశించిపోకుండా చిన్న బిడ్డలు, యవన బిడ్డలు నశించిపోతున్నారు, మనం రక్షించమని వేడుకుంటున్నాం. ఎంతమందికి వివాహం కాలేదో వివాహం కావటానికి, ఎంతమందికి సంతానం లేదో సంతానం దయచేయటానికి అన్ని విషయాలు కూడా సహాయం చేయమని ఆయన సకల పరిశుద్ధుల సేవ, బుద్ధిగంతల వరకు సేవను దీవించి జరిపించి ప్రభు రక్షించుకొని రాకడికి సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరమందు తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్న సహవాసం మరి ఇప్పుడు వచ్చిన సంఘానికి, ఈ యొక్క ప్రాంతం నివసిస్తూ శబ్ద తరంగాల ద్వారా వింటున్న బిడ్డలకును, లైవ్లో వింటున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్. సర్వశక్తిని కృప మీకు, మీ కుటుంబాలకు ఎల్లవేళ తోడై ఉండి అన్ని విషయాలలో దేవుడు ఆస్వాదించి స్థిరపరచునుగాక.